చాలా ఏళ్ల క్రితం తారకాసురుడు, శూరపద్మాసురుడు అనే భయంకరమైన రాక్షసులు ఉండేవారు. వాళ్ల మాయాశక్తులతో అందరినీ, చివరికి దేవతలను కూడా భయపెట్టేవారు. అప్పుడు సకల లోకాల ఆశగా, దేవతల ప్రార్థనలకు ప్రతిరూపంగా శివపుత్రుడు సుబ్రహ్మణ్య స్వామి యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఆయన రాకతోనే రాక్షస గణం గుండెల్లో వణుకు మొదలయ్యింది. ఆకాశం నిలిచే నీ పరాక్రమం, భూలోకం పలికే నీ నామ మంత్రం. ఆ చేతి శూలం శత్రువుకి శాపం, ఆ కంటి చూపు నిప్పుల వర్షం. ఆ సింహనాదం ప్రళయ ఘోషం, లోకాలను ఏలే సమరసురుడు. He is the God of war. Uttadeva. He is the God of war. మొదట సుబ్రహ్మణ్య స్వామి తన అజేయ శక్తితో తారకాసురుణ్ణి సంహరించాడు. ఆ తరువాత శూరపద్మాసురుడితో భీకర యుద్ధం మొదలైంది. ఆకాశం దద్దరిల్లేలా, లోకాలు నివ్వెరపోయేలా సాగిన ఆ పోరు వీరత్వానికి, రాక్షసత్వానికి మధ్య జరిగిన అగ్ని పరీక్ష. అసుర సమూహాన్ని అణిచే ఆవేశం, తారకాసురుని తలదుంచినవాడు. గత్యంతరం లేని శూరపద్మాసురుడు తన చివరి మాయాశక్తిని ఉపయోగించి అప్పటికప్పుడు భారీ మామిడి వృక్షంగా మారిపోయాడు. శూరపద్ముని గర్వం, అహంకారం ఎంతటి ఘనమైనదైనా దానిని పూర్తిగా నాశనం చేయకుండా తన దివ్యశక్తితో శుద్ధి చేసి శుభకరమైన రూపాలుగా మార్చాడు. నెమలిని తన వాహనంగా చేసుకుని అహంకారాన్ని నియంత్రించే తన సామర్థ్యాన్ని, తన దివ్య తేజస్సును లోకానికి చాటి చెప్పాడు. కోడిపుంజును జెండాపై స్థాపించి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని పంచే తన విజయాన్ని సర్వదా గుర్తు చేశాడు. జై హో దేవసేనాపతి, జై హో సుబ్రహ్మణ్య.